బస్ స్టాండ్కి చేరుకున్నాం కాసేపట్లో మనం. మరి ఇంత కాసేపట్లో చేరుకుంటామని నాకు కూడా తెలీదు. మదురై బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఇంకా మున్నార్కి బస్సు ఉంది. 170 కిలోమీటర్స్ అంట. 170 కాదు, సంథింగ్ 100 కిలోమీటర్స్ అంట. 170 ఛార్జ్ చేస్తారనుకుంటా మ్యాక్సిమం, అడిగితే చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మొబైల్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. ఈ మొబైల్ ఛార్జింగ్ నిలబడదు. వీడియోస్ ఎట్లా ఏం కదా అనే కొంచెం భయం వేస్తుంది. చూడాలా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇదిదా మూనార్ బస్సు. ఇప్పుడు మనం ఎక్కేస్తున్నాము. ఎంతసేపు రా బాబు, వచ్చిన బస్సు అలా మూనార్ బస్సు అనుకుంటా. మనకి మూనార్ బస్సు ఛార్జింగ్ పెట్టుకుని ఎక్కిస్తే చాలా చాలా హ్యాపీ. కొట్టి అంట దీని పేరు. మదురై నుండి మున్నార్ పోయే రూట్లో. మదురై నుంచి మున్నార్ పోయేటప్పుడు లొకేషన్స్ ఉన్నాయి బ్రో, మెంటల్ ఉన్నాయి రా బాబు. ఏమన్నా లొకేషన్స్ అవి, ఆ చెట్లు కానీ ఆ రోడ్లు కానీ ఆ లొకేషన్స్. ఇప్పుడు కూడా చూడండి ఆడ మేఘాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చుట్టూ కొండలు రా బాబు, మొత్తం కొండలు. రోడ్డు చుట్టూ కొండలు, అటుపక్క కొండలు ఇటుపక్క కొండలు. కిందకు వచ్చింటాయి మేఘాలు. చూస్తే టెంకాయ చెట్లు ఉన్నాయి. పిక్చర్ లొకేషన్స్ ఉన్నాయి బ్రో. కేరళ సైడ్ అంటే కేరళ తమిళనాడు ఈ రెండింటి మధ్యలో అనుకో. ఇప్పుడు ఇవన్నీ చూస్తేనే ఇంత బాగున్నాయంటే స్పెసిఫిక్గా ఇంకా అవే వ్యూ లొకేషన్స్, అవే మంచి మంచి లొకేషన్స్ అని చెప్తారు. ఇంకా అవి ఎట్లుంటాయో మనం ఊహించుకుంటేనే పిచ్చిలేస్తుంది. చూడాల, నాకు కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. తగ్గేదే లేదు. ఇక్కడ కూడా ఫేమస్ అంట అల్లు అర్జున్. ఎక్కడ చూసినా రజనీకాంత్, విజయ్ దళపతి, ఎక్కడ చూసినా అవే పోస్టర్లు. కొట్టిలో తీసుకున్నాం మనం ఇవి. మంచిగా ఒక కవర్ నిండా తీసుకున్నా. టిఫిన్ ఏం తినలేదు, మంచిగా టైం లేక. ఏమంటారా దీన్ని, ఇంత బాగుంటే చి బాబోయ్. ఇట్లాంటి చోట ఇల్లు కట్టుకుంటే ఎట్లుంటది బ్రో. మెంటల్ ఎక్కిపోయింది ఒక్కొక్కటి. ఏముందో తెలుసా ఫీలు, గుండెలు జల్లుమంటున్నాయి. పైన పీక్లో ఉన్నా నేను, ఇప్పుడు పీక్ పాయింట్లో ఉన్నా. చూస్తే ఎట్లుందంటే చల్లగా ఉంది మొత్తం. కొంచెం అక్కడ చూడండి, ఈ కొండల్లో ఎలిఫెంట్స్ కూడా ఉంటాయంట. ఒరే బాబోయ్, నా లైఫ్లో ఫస్ట్ టైం రా బాబు ఇంత పెద్ద పీక్ పాయింట్కి రావడం. ఫస్ట్ టైం. ఒక్కొక్క వ్యూ చూస్తుంటే అడ్వెంచర్ రా బాబు, అడ్వెంచరస్ వ్యూస్. ఏదో ఈ హెయిర్ స్టైలు నేను ఏదో చేపిద్దాం అనుకున్నా కానీ హెయిర్ స్టైలు, కానీ ఏంటంటే ఏదో కొంచెం హైలైట్ చేపిద్దాం, హెయిర్ కొంచెం బాగుంటుందేమో అనుకుంటే అది చూస్తే ఏదో ముంబై నుంచి వచ్చిన మాదిరిగా ఉన్నాను. ఏదో అంటే వ్యూకే స్పెషల్ అంట. ఇంకా అవి ఇంకెట్లుంటాయో ఏం కథో ఊహించుకుంటే మెంటల్ ఎక్కిపోతుంది. అవేమో జంపుకున్నాయి చెట్లు, నాకు పేరు నోటుకు వస్తలేదు, గుర్తొస్తే మళ్ళీ చెప్తాను. ఎంత హైట్ ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయిరా బాబు. ఇదే బస్సులోనే మనం ట్రావెల్ చేస్తాండి. ఇది ఇక్కడ వ్యూ పాయింట్లో ఇక్కడ ఒక మనకి హింట్ ఇస్తున్నారు అనమాట. అక్కడ ఈ ఏరియాలో ఏనుగులు ఉన్నాయి అని. బహుశా మనకి ఏనుగులు కనపడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. రాయికిరాలి స్టేట్లో ఏంద్రా ఇట్లుంది, ఏంద్రా ఇంకొకటి ప్రైవేట్ ప్రాపర్టీ అంట. కనబడుతుందా అక్కడ లేక్? ఇక్కడ ఒక లేకు. రీ వంతెనరా. ఏముందిరా, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఏం చెప్పగలం చూడండి. ఎవరో పనులు పని చేస్తున్నారు ఫ్రెండ్స్. తెల్ల కనబడుతున్నారే. అసలు లేక్ యార్.
ఫీలింగ్ బ్రో. ఇదిరా రీ 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 మీరా ఎంజాయ్ చేస్తున్నారు, మా వాళ్ళు ఉన్నారా, రండ్రామ్ ఉన్నారంటే విధంగా వైబు వైబు ఫ్రెండ్స్, వైబు రా ఫ్రెండ్స్. ఇంతకన్నా దారుణంగా ఉండిందిరా అప్పుడే ఈ మొబైల్ తీయకముందు, ఇంతకన్నా దారుణంగా ఉంది. ఎంజాయ్ చేయండి రా, మంచిగా ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, చేతులు తెలుసా, చేతులు ఎట్లా అయిపోయినాయి తెలుసా, లాగున్నాయా చేతులు. ఇక్కడ మనకి మంచి అంతా ఇట్లా अगर तुम साथ हो. మొత్తం అంతా మంచురా. నా ఫోను టచ్చింది. నాకు అనిపిస్తుంది, నాకు తెలుసు నేను ఏం బాగాలేను, ఒక ముంబై వాడు మాదిరిగా ఉన్నా నాకు తెలుసు. కానీ ఏంటంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు తెలియాలా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంతవరకు ఏదో చూపించిన పర్లేదు, కాసేపు మళ్ళీ రూమ్ ఫ్రెష్ అయిపోతే చాలా బాగుంటాం. కానీ ఈ ఎక్స్ప్రెషన్, ఈ రియల్ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. వదిలేస్తున్నాను, అంతా తిడతాడేమో చూద్దాం. దూరం మంచి ఎక్కడికైనా ఇక్కడికి వస్తామేమో కదా మనం మంచిగా మళ్ళీ ట్రిప్ చూసేకి. ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. వస్తా కాసేపట్లో, నేను కూడా వస్తా. మున్నార్లో దిగేసి ఇక్కడికి వస్తా. ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయండి, అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. అక్కడండి మీరు ఏమిరా ఇంత బాగుంటే ఎంజాయ్ చేయరా, మీరు చేస్తారు కదా, మరి చేస్తున్నారు ఇంత బాగా. ఓరా జన్మ కాసేపు ఆపినారు అంకుల్, మీరు ఎంజాయ్ చేయండి. మనం మున్నార్కి చేరుకోబోతున్నాం కాసేపట్లో. కానీ ఇల్లు అన్నమాట, ఇదంతా టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ టవర్ ఉందన్నమాట, ఇక్కడ లోయ ఉందన్నమాట. ఫైనల్లీ రీచ్ అవుతున్నారు. నిన్న మనం ఈ టైంకి బయలుదేరినాం.
నిన్న మనం ఈ టైంకి బయలుదేరినాము, ఇప్పుడు మళ్ళీ ఈ టైంకి వచ్చేసినాము. సూపర్ విజన్. ఇప్పుడే జస్ట్ అట్లా మున్నార్కి రీచ్ అయిపోయి ఇక్కడ చూస్తున్నా అట్లా మున్నార్ని ఎట్లుంది ఏం కథ అని. నేచర్ సూపర్ ఉంది. నా కంటితో చూపిస్తున్నా చూడండి. ఇట్స్ ఏ మున్నార్. ఫస్ట్ అయితే ఇంకా మనం మాట్లాడుకోకుండా ఫస్ట్ ఏదైనా ఒక రూమ్ చూసుకొని ఆ రూమ్లో ఈ లంపట పెద్ద బ్యాగ్ పెట్టేసేసి బ్యాగ్ పెట్టే సూపర్ కదా. టైం ఉంటే అక్కడ ఫోటోలు దిగుదాం మనం మళ్ళీ. ఇప్పుడు దిగితే మనకు సిగ్గు లేనట్టు, ఎందుకంటే ఇంత లేట్ అయింది. రేపు ఫ్రైడే ఒక్కటి ఉంది, సాటర్డే బయలుదేరే మూడ్లో ఉంటాము. సో చూద్దాం. రెసిడెన్సీకి అయితే పోతున్నా, కానీ ఒక మంచి రూమ్ దొరికితే అక్కడ పెట్టేడానికంతే. నేనైతే ఎక్స్ట్రీమ్ హ్యాపీ ఉన్నా, ఎక్స్ట్రీమ్ హ్యాపీ ఉన్నా. అంతా ఏందా కాదు, మొహమే బాగాలేదు. ఇప్పుడు మొహం బాగాలేదు, హెయిర్ కట్ ఏదో నచ్చిందో నచ్చలేదో అని తెలుసు. ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయండి, హెయిర్ కట్ బాగుందా బాగాలేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నాకు తెలుస్తుంది ఎంత బాగుందని చెప్తారో బాగాలేదని చెప్తారు. మొట్టమొదటిగా ఈ మున్నార్ని చూడండి, తర్వాత పూర్తిగా మాసిపోయిన నా మొహాన్ని చూడండి. ఇక్కడ మనకి రూమ్ తీసుకున్నాము. మన రూమ్ నెంబర్ వచ్చేసి 103 అంట. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 103 నైస్ అన్నమాట. అండ్ ఫైనలీ దిస్ అట్లా చాలా అలసిపోయిన ఫ్రెండ్స్. మొత్తానికైతే బాగా తిరగలాడి బయట రూమ్ భలే ఇచ్చినారు కదా, వ్యూ పాయింట్స్ మంచిగా ఉండగా బయట మంచి రూమ్. మీకు కూడా చూపిస్తా హౌ ఈజ్ మీ విత్ మై సన్ గ్లాసెస్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇది పక్కన పెట్టి ఇది బ్యాగ్ తీసుకొని ఎట్లా వచ్చా అలా అక్కడ పడి ఉంటే మనం ఇక్కడ చూసుకొని పోజింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నరి 80s. దిస్ ఈజ్ మున్నార్. దిస్ ఈజ్ మిర్రర్. అరే మిర్రర్ ఇన్ మీ. కట్ చేస్తే మన రూమ్ ఎంగినారు కదా 900 బాగుండకుండా ఉంటుందా? సరే. అండ్ కర్టెన్ ఓపెన్ చేస్తే మనకి వ్యూ ఎలా ఉందంటే, అండ్ ఇలా ఓపెన్ చేసేయాలి. ఏందనుకున్నారు? ఇట్లా ఓపెన్ చేస్తే బయట మనకి వ్యూ ఇట్లా ఉంది మిత్రమా. ప్రసాద్ గారు చలి పెడుతుంది. ఏ మున్నా, మళ్ళా ఓనర్ మన ఇష్టం కదా, మనమే ఓనరు కొనుక్కున్నాం. ఇది ఇట్లా పెడితే లాక్ అయిందన్నమాట. ఓకే, రాత్రికి టీవీ పెడదాం, అంతవరకు వెయిట్ చేద్దాం. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే నిజం చెప్తున్నా, ప్రామిస్, నా లైఫ్లో ఇంతవరకు అట్లా ఎప్పుడు థ్రిల్ కాలేదేమో. ఏంద్రా అంత మంచు పడుతుంది ఆ టైంలో కూడా, సూపర్ ఉంటే వ్యూ. చాలా హ్యాపీ అనిపించేసింది నాకు అదంతా చూసి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా ఏంద్రా ఇట్లా చూస్తూ ఉంటే, రే సాధారణంగా నేను
ఇంత మంచి ప్లేస్ కనపడితేనే ఫోటోలు దిగాలని ఆత్రం పడిపోతా. ఇంత బాగుంది ప్లేస్, ఎక్కడ దిగాల ఎట్లా దిగాలని నాకేం అర్థమైతే లేదు. మ్యాక్సిమం నేనైతే కన్నా మ్యాక్సిమం సగం దారికి వచ్చేంత వరకు నా దాంట్లో మొబైల్స్లో వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఛార్జ్ పెట్టుంటే నా దాంట్లో పూర్తి ఛార్జ్ అయిపోయింది. అండ్ సగం ఛార్జ్ ఎక్కిన తర్వాత ఇంకా తీసిన వీడియోస్ అవి మొత్తం పెడతా. నాకు ఎందుకో కొంచెం కూడా స్కిప్ చేయబుద్ధి కావట్లేదు, సో మొత్తం పెడతా. అండ్ కనబడుతుందా అదే బార్ ఒక్కడే ఉన్నాను కాబట్టి, ఒక్కడే ఉన్నా 10 మంది ఉన్నా మనం బాగానే కాబట్టి మనం బాగా దాట్స్ మెయిన్. ఓకే, నాకైతే ఎంతసేపు అయినా ఇట్లా మాట్లాడాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కూడా మనం వేరే చోటుకి వెళ్ళాలి.